సో షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు కదా? అవును, ప్రెసెంట్ చేస్తున్నా. రెడ్డి గారి అమ్మాయి. రెడ్డి గారి అమ్మాయి ప్రెసెంట్ చేసే సిరీస్. ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ స్వాతిముత్యం. ఓకే, మంచి బస్ తీసుకొచ్చింది అది కూడా. అవునా? నెక్స్ట్ ఏంటి మూవీ? ఏమన్నా ఆడిషన్స్ ఇచ్చావా? ఏమన్నా సైన్స్ చేసావా? నెక్స్ట్ నాది గాయ్ గత్తర్ మూవీ రిలీజ్ కుంది. ఓకే, ఎప్పుడు? అవును, మేబీ సమ్మర్ లో రిలీజ్ అయిపోయింది. ఓకే ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా షూటింగ్స్ ఇప్పుడు ప్లాన్స్ లో అట్లా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవే. ఎలాంటి స్టోరీస్ చూస్ చేసుకుంటున్నారు? లైక్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనకు వచ్చేటి ఏవైనా మమ్మీ పర్టికులర్గా చూస్ చేసుకోవాలి అని అంటున్నారు. ఇప్పుడు గాయగత్తర్ ఉందనుకోండి, చాలా హోమ్లీ లుక్ ఉంటుంది. అదంతా ఏంటంటే మన గోదావరిఖంలో షూట్ చేస్తున్నాం. ఓకే. ఒక మాస్ ఏరియాలో ఉండే లైఫ్ స్టైల్స్ చూపించుకుంటూ ఉంటుంది. మంచి డ్రెస్సింగ్. డైరెక్టర్, మా డైరెక్టర్స్ వీళ్ళంతా న్యూ టీం అన్నమాట. ఓకే ఓకే. కొత్త టీం, కొత్త ప్రొడక్షన్ అంతా కూడా. కాకపోతే స్టోరీ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. అయితే స్టోరీస్ అనేటి అమ్మ ఎట్లా చూస్ చేసుకోమంటున్నారు అంటే, ఏవైనా చుడీదార్స్, హాఫ్ శారీస్, ఈవెన్ వెస్ట్రన్ ఉన్నా కానీ అదంతా నీట్గా ఫుల్ బాడీ కవరేజ్ అయ్యేటట్టు. ఓన్లీ స్టోరీ ఒక్కటే కాదు, డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఇంపార్టెంటే అంటాను అమ్మ ఇప్పుడు. అట్లా ఏమైనా చిన్న ఎక్స్పోజింగ్ ఉన్నట్టున్నా ఒప్పుకోకు. ఎందుకంటే స్టోరీ బాగున్నంత మాత్రాన నువ్వు ఒక లుక్ లో కనిపించినావు అంటే అది రెగ్యులర్ అయిపోయింది. నార్మల్ గా అంటే మనం ఏవైతే జనాలకి అలవాటు చేస్తామో అదే వాళ్ళ తర్వాత కంటిన్యూలో చూడగలుగుతారు. ఒకసారి మారిపోతే అప్పటి నుండి ఏమైతుంది తెలుసా, అచ్చా ఈ అమ్మాయి ఫోక్ లోనే ఉంది కాబట్టి ఇండస్ట్రీ సైడ్ అవకాశాలు రావాలంటే ఈ అమ్మాయి ఇట్లా అయిపోయింది, ఈ అమ్మాయికి అవకాశం ఎట్లొచ్చిందో, ఏం చేస్తే వచ్చిందో, ఇలాంటి చురుకు చురుకు మాటలు వస్తూ స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి కామన్ అది. ఇప్పుడే నేను చిన్నగా ఏదైనా వెస్టర్న్ లుక్ లో ఫోటో పెట్టినా, రీల్ పెట్టినా అయిపోయింది, ఒక హిట్ పడిపోయింది, చేంజ్ అయిపోయినావా, నిన్ను మేము ఎంతో పద్ధతిగా అనుకొని నిన్ను సపోర్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి కమెంట్స్ వస్తున్నాయి. ఇంకా నేను స్టోరీస్ కరెక్ట్గా చూస్ చేసుకోకపోతే నాకు వచ్చిన సపోర్ట్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. జనాలకు అర్థం కాదు ఏంటంటే అదే ఇప్పుడు నార్మల్ గా ఈ రోజు నువ్వు నేను ఇలా చుడిదార్ లో ఉన్నాం కదా, రేపు పొద్దున మన పర్సనల్ లైఫ్ లో ఇది షూట్ కదా, రేపు పొద్దున మన పర్సనల్ లైఫ్ లో మనం ఒక జీన్స్ టీ షర్ట్ గానీ, ఒక నైట్ ప్యాంట్ టీ షర్ట్ గానీ వేసుకుంటే అచ్చా వీళ్ళు స్క్రీన్ కోసమే యాక్టింగ్ చేస్తారు, బయట చేసే కథలన్నీ ఇట్లుంటాయి. అరే డ్రెస్ ని బట్టి మనిషిని ఎట్లా డిసైడ్ చేస్తారు? అండ్ ఈ రోజు ఇక్కడ ఇట్లా ఉన్నాము, ఇంట్లో కూడా నువ్వు ఇట్లా మొత్తం అన్ని అన్నట్టు కాదు కదా. ఇంట్లో నీ కంఫర్ట్ లో నువ్వు ఉంటావు, అదే నీ ఇల్లు కదా. దాన్ని కూడా జడ్జ్ చేస్తున్నారు, పర్సనల్ లైఫ్ లో కూడా జడ్జ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు నేనున్న స్టేజ్ కి ఏంటంటే నాకు నా ఆడియన్స్ సపోర్ట్ అనేది ముఖ్యం. సో వాళ్ళని బట్టి నేను వెళ్ళాలి అంటే తప్పదు. వాళ్ళు ఇంకా ఇలా చూస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి ఎలా రీచ్ అవుతాము. వాళ్ళందరూ ఇష్టపడిపోతే మనం ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడుకోం కదా. సో డెఫినెట్ గా వాళ్ళు మనల్ని ఎలా అంటే వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఎలా చూస్తారు, ఎలా అయితే వాళ్ళు ఇష్టపడతారు అనేది ఫస్ట్ అదే పెద్దది. తర్వాత మనం స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అయినా ఇంకా ఏవైనా సరే అవన్నీ వీళ్ళ లుక్స్ ని అంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ ని దాటి మనం పోకూడదు అని. కొన్ని స్టోరీస్ వచ్చినాయి బాగా సెమీ వెస్టర్న్ ఉండి, లైక్ సెమీ వెస్టర్న్ కాదు కొంచెం వెస్టర్న్ ఎక్కువగా ఉండి స్టోరీస్ బాగుండి వచ్చినాయి. కాకపోతే అమ్మ ఏమన్నారు, మాకు స్టోరీ ఇంపార్టెంటే కాదంటలేం, కాకపోతే మా అమ్మాయి జనాల్లోకి రీచ్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. తను ఇప్పుడు ఒక లుక్లో కనపడి సడన్గా ఇంకో లుక్లోకి షిఫ్ట్ అయితే అది ఎవరు తీసుకోలేరు అండ్ మేము కూడా ఒప్పుకోము. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న అమ్మాయిని కొంచెం నీట్గా తీసుకెళ్లాలని మాకు ఉంది అన్నట్టు కొన్ని అమ్మ రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు స్టోరీస్ అన్ని కూడా ఫస్ట్ మమ్మీ డాడీ వీళ్ళు విన్న తర్వాత మీ వరకు వస్తున్నాయా? లేదు అందరం కలిసి ఒకేసారి. ఓకే. సో అలా తర్వాత డిస్కస్ చేసుకొని ఇది వద్దు ఇది కావాలి. డాడీకి టైం ఉండదు కదా మాతో ప్రతిసారి ఆఫీస్కి వచ్చాను. డాడీ మనుగురులో ఉంటారు కదా, లైక్ అమ్మ నేను వెళ్ళి వింటాము, డాడీతో డిస్కస్ చేస్తాం ఇంటికి వచ్చి. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మన ఫోక్ సైడ్ వస్తే మనకి నార్మల్గా పేమెంట్లో ఒక 20,000 30,000 లోపే ఉంటది కదా మెయిన్ లీడ్స్ కి. సో మన దానిలో కాస్ట్యూమ్స్ కే ఎక్కువ పోతుంది కదా. అవును, కాస్ట్యూమ్ ఈజీగా మనకి ఒకటి నార్మల్ గా అంటే రిపీట్ చేస్తాము. అయితే చున్నీ చేస్తే లెహంగా చేయలేము, లెహంగా చేస్తే బ్లౌజ్ చేయలేము, ఒకటి అలా కంపల్సరీ ప్రతి సాంగ్ కి ఒకటి కొత్తది ఏదో ఒకటి వేసుకోవాల్సిందే, అది ఫిక్స్. ఇంకా ఈవెన్ ఇంక్లూడింగ్ జ్యువెలరీ అన్ని కూడా మనమే పెట్టుకోవాలి కదా. సో అన్ని పోను సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా మీకు?
అనిపిస్తుంది కాబట్టి జర్నీ 2 years నుంచి కంటిన్యూ అయింది, ఇంకా అవుతుంది. అనిపిస్తుంది అయితే అనిపిస్తుంది. ఇంకా పేమెంట్స్ పెంచితే బాగుండు అని ఏమన్నా అనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే ప్రొడ్యూసర్స్ అంటే లైక్ ప్రొడ్యూసర్స్ ఉన్న దానికి మేమున్న దానికి నాకైతే ఇదే సాటిస్ఫై. వాళ్ళని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, ఓకే. నేను ఇబ్బంది స్ట్రిక్ట్ పడాలనుకోవట్లేదు. ఉంటారా పేమెంట్స్ దగ్గర? అంటే షూట్ అయిపోగానే పడిపోవాలి, లేదంటే అడ్వాన్స్లు ఇవ్వాలి, అట్లా ఏమైనా అదైతే ఉంటాయా? స్ట్రిక్ట్ ఉంటాం. నిజానికి మీకు వచ్చిన ఇన్ఫో ఏంటో తెలియదు కానీ నేను పేమెంట్స్ ఎక్కువ తీసుకుంటానని. పేమెంట్ నేను అసలు ఎక్కువ డిమాండ్ చేయను. ఓకే. రీజనబుల్గా అమ్మ మాట్లాడతారు, నేను మాట్లాడాను అదంతా అమ్మ మాట్లాడతారు. కాకపోతే ఇచ్చే దగ్గర మాత్రం స్ట్రిక్ట్ ఉంటుంది. కంపల్సరీ అడ్వాన్స్ కంపల్సరీ ఉండాలంటది. అండ్ అది compulsory. షూట్ ప్యాకప్ అయిన వెంటనే ఫుల్ పేమెంట్ అనేది అయిపోవాలి. ఈ విషయంలో తర్వాత మాత్రం, మళ్ళీ మనం వాళ్ళకి ఫోన్స్ చేసి ఫాలో అప్ చేయకుండా అస్సలు అది అవ్వనియదమ్మా అక్కడే ఏదైనా. అది మన ఏమంటారు కంఫర్ట్. ఇంకా అంటే ఏమంటారు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మనకు తెలియదు. కొన్నిసార్లు కొత్త వాళ్ళతో వర్క్ చేస్తాము, కొన్నిసార్లు కంటిన్యూస్ సేమ్ ప్రొడ్యూసర్స్ తో వర్క్ చేస్తే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది మీరు చెప్పింది అయితే అగ్రీ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తేనే మీరు ఆ సాంగ్ కి కన్ఫర్మ్ అన్నట్టు కదా. అడ్వాన్స్ లేకుండా రేపొద్దున షూట్ కి వెళ్తున్నాము అని అన్ని ప్యాక్ చేసుకుని అంత రెడీగా ఉన్నాక మీ ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని రీప్లేస్ చేస్తే, అలా ఏమైనా రీప్లేస్మెంట్స్ జరిగినాయా? అట్లా ఏం జరగలేదు. అయినా మిమ్మల్ని ఎవరు రీప్లేస్ అంతే కదా. ఓకే. సో ఓ పిల్లగా వెంకటేష్ సాంగ్ గురించి నార్మల్ గా ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చారు కదా, చాలా ఇంటర్వ్యూస్ దాని తర్వాతే కదా స్టార్ట్ అయినాయి చాలా ఎక్కువగా ఇంటర్వ్యూస్. అవును. సో నార్మల్ గా అంటే మనం మాట్లాడుకున్నాం కూడా దీని గురించి, ఎక్కడా కూడా ప్రొడ్యూసర్ గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ అసలు ఎక్కడ మాట్లాడట్లేదు. అసలు అవకాశం ఎలా వచ్చింది ఏంటి అనేది అసలు టాపిక్ చెప్పట్లేదు అనేది వాళ్ళు హర్ట్ అవ్వడమో లేకపోతే ఇట్లాంటి ఒకటి అంటే దీని వల్లనే ఆ అమ్మాయికి యాటిట్యూడ్ అని వస్తున్నాయి కదా. సో ఏంటి ఏం జరిగింది అంటే నార్మల్ గా అయితే ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది అంటే మనకి సక్సెస్ తీసుకురాకపోయినా మనం మన డైరెక్టర్స్ ని ప్రొడ్యూసర్స్ ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఏదైనా సరే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఈ జర్నీలో సక్సెస్ ఎక్కువ ఏదొస్తుందో దాన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే అది లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి. అలానే లాస్ అయిన దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం, దాని వల్ల మనం ఒక స్టెప్ పడిపోయామని. ఇలా ఉంటాయి కదా స్టెప్ బై స్టెప్. అలా మీకు కంప్లీట్ లైఫ్ ని టర్న్ చేసింది ఓపిలగా వెంకటేష్. సో అలాంటి అంటే డైరెక్టర్ గురించి కానీ ఎక్కడన్నా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కానీ అలాంటివి ఎక్కడ జరగలేదు, ఏంటిదంతా? థ్యాంక్స్ చెప్పడం ఎక్కడ జరగలేదు అంటే మనము జస్ట్ మన టీం వర్క్ గురించి చెప్పాలి. లైక్ ఇక్కడ థ్యాంక్స్ చెప్పడానికంటూ లైక్ టీమ్ హార్డ్ వర్క్ అనేది బయట పెడితే చాలని నేను అనుకుంటా. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను టీమ్ హార్డ్ వర్క్ని బయట పెట్టా. ప్రీవియస్ చేసిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో ఓన్లీ ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే నాకు కొత్తగా అప్పుడప్పుడు బిగిన్ అవుతున్నాయో అప్పుడు నేను టీం గురించి చెప్పకపోవడం అనేది జరిగింది. లైక్ తెలియదు, ఎందుకంటే నేను చాలా న్యూ ఇంటర్వ్యూస్ కానీ ఈ ఫ్యాన్ బేస్ కానీ ప్రతిదీ నాకు కొత్త. అప్పుడు నా గురించి నాకే ఆరాటం ఎక్కువ ఉండేది. సో నాకు అంత అవగాహన లేదు, వీళ్ళ గురించి చెప్పాలి వాళ్ళ గురించి చెప్పాలి, మాట్లాడడమే తెలియదు ఫస్ట్లీ. సో అట్లా ఆ టైంలో చెప్పాలి. ఒక 2-3 ఇంటర్వ్యూస్ తర్వాత మా మమ్మీ డాడీ కూర్చోబెట్టి చెప్పింది, లేదమ్మా ఇట్లా టీం గురించి అన్నిటి గురించి మాట్లాడి ఓకే డాడీ అన్న. తర్వాత ఇంటర్వ్యూస్ అన్నిట్లో మాట్లాడిన వాళ్ళు ఏం చేశారంటే నిజానికి కట్ చేసిండ్రు. నేను మాట్లాడిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కట్ చేసిండ్రు. ఒక 4-5 ఇంటర్వ్యూస్ చూసా నేను, 7 months ago 5 months ago ఉన్న 4 months ago ఇంటర్వ్యూ సంథింగ్ చూస్తుంటే ఇక్కడ క్లిప్ లేదు. సో అసలు ఏం జరిగింది అనే లోపే మీరే ఇందాక నాతో ఆ పాయింట్ షేర్ చేసుకున్నారు కదా. సో దీనిపైన మీరు మీ మిస్టేక్ ఏం లేదు అనేది క్లారిటీ ఇచ్చుకుంటే బెటర్ కదా. తర్వాత నేను కాల్ చేసి అడిగినాక చెప్పింది ఏంటంటే, ఇది మీరు పెయిడ్ ప్రమోషన్ చేసుకోండి, మీ సాంగ్ గురించి మీ టీం గురించి మాట్లాడాలంటే మేము మీ సక్సెస్ గురించి ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం చేసినాం అన్నట్టు అనే ఆన్సర్ ఇచ్చిండ్రు. అన్నట్టు కాదు, ఆన్సర్ ఇచ్చిండ్రు. ఓకే, ఇంకా మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎడిట్ చేసిన దానికి నేనేం చేయలేను. కాకపోతే వేరెవర్ ఐ గో నేను నా టీం గురించి కంపల్సరీ టాపిక్ వస్తే చెప్తాను. అదే, ఎందుకంటే నార్మల్ గా అయితే మనము ఇప్పుడు